ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ప్రభు తన ఉచితమైన కృపతో సజీవుల లెక్కలో ఉంచి మీ ఎదుట నిలబెట్టాడు. అనుకోవచ్చు మీరందరూ, ఏముందండి అందరం బ్రతికే ఉన్నాం కదా, ఏమంటే అంతేనా, మేము కూడా మీతో పాటు ఉన్నాం కదా, ఏందండి మీరు ప్రత్యేకంగా అంటున్నారు అని అనుకోవచ్చు. నేను ఎందుకు అంటున్నానంటే, మనకంటే గొప్పవారు, ధనవంతులు, మనకంటే గొప్ప గొప్ప టాలెంట్స్, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు అంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది, అంతేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువుని నేను స్తుతిస్తా ఉన్నాను, గణపరుస్తున్నాను ఆయన్ని. వారమంతా ఆయన నన్ను కాపాడాడు, అంతేనా? ఏమంటే వారమంతా మిమ్మల్ని కాపాడా? సోమవారం ఆదివారం అయిపోయింది అనుకోండి, సోమవారం నుంచి మరలా తిరిగి వచ్చేంత వారం దాకా ఉంటున్నారు అందరు. చాలామంది ఉన్నారా? చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఇంకొకరు యవనస్తులు కావచ్చు. చాలామంది మిస్ అయిపోతున్నారు, ఉండట్లా. ఎక్కడికి వెళ్తున్నారు? చనిపోతున్నారు, లేకపోతే లోకాన్ని విడుస్తున్నారు. ఏదో ఒక కారణాలు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడొకప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఎవరు ఇక్కడ శాశ్వతమైన వ్యక్తులు ఎవరు లేరు. ఏమండి, శాశ్వతంగా ఉంటారా? ఎవరు ఇక్కడ ఉండం. అందరం, ఇది కేవలం తాత్కాలికమైన జీవితం మాత్రమే. అందరం కూడా మరణించాల్సిందే తప్పక ఏదో ఒక రోజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నంత వరకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. చూద్దాం, మనము చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఏంటి అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ఒక సంఘానికి దేవుడు ఒక ఉత్తరం రాయమంటాడు. ఎవరు? యోహాను. పద్మాసు దీవిలో ఆత్మవశుడై ఉండగా కొన్ని సంఘాలకు ఉత్తరాలు రాయమని చెప్తాడు. ఆ సంఘాల్లోనే ఒక సంఘం ఉంది. ఆ సంఘం గురించి ఈరోజు నేను మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ఏమిటి ఆ సంఘం అంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఎలా రాయి. అర్థమైందా? ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఈ విధంగా రాయి అని యోహానికి చెప్తా ఉంటే, యోహాను రాస్తా ఉన్నాడు. చూడండి ఏం చెప్తా ఉన్నాడు, ఏం రాయమన్నాడు, ఏం రాశాడో చూద్దాం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా, ఎవడును తీయలేకుండా వేయువాడైన సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఎవరు? సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పే సంగతులేంటి ఆ సంఘానికి? అర్థమైందా? ఏంటి ఆ సంగతులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ ఫిలదెల్ఫియా సంఘంకి ఏం రాయమన్నాడు, ఏంటి సత్య స్వరూపి చెప్పబోయే మాటలేంటి, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనంలో ఉంది చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటి, ఏం చెప్తున్నాడు ఆ సంఘానికి? సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి నీ క్రియలు నాకు తెలుసు. ఏమండి, ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి నీ క్రియలు నాకు తెలుసు అంటే మీకేమనిపిస్తుంది? అంటే బాగా ఆలోచించండి. నీ క్రియలన్నీ నాకు తెలుసులే, ఎవరు తెలుస్తాయి? ఏమంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా ఆలోచించుకున్నాం అనుకోండి, మంచిగా కానీ చెడ్డగా కానీ ఏదైనా కానీ, అర్థమైందా? ఆలోచించుకుంటే ఎవరు చెబితే తెలిసిద్ది? నీ మనసులో నువ్వేదో ఆలోచించుకున్నావు,
లేకపోతే ఏదో చెడ్డ ఆలోచన మంచి ఆలోచన ఏదో ఆలోచించుకున్నావు. మరి అది ఎవరు చెబితే తెలిసిద్ది? ఏమండి, ఒకటి నీవు ఇంకొకరికి చెబితే కానీ తెలియదు, లేకపోతే మనసు రేగినటువంటి యేసయ్య తప్పక ఇంకెవరు చెప్పలేరు. నిజమేనా? ఏమండి, ఇంకెవరైనా ఉన్నారా? నీ మనసులో ఉన్న మాట నీ ముఖం చూసి ఎవరైనా చెబుతారా? చెప్పండి, నిజం చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ముఖాన్ని చూసి ఏం చెప్తారంటే, ముఖం చూసి బాధగా ఉంటేనేమో బాధగా ఉందని చెప్తారు, లేకపోతే సంతోషంగా ఉంటేనేమో సంతోషంగా ఉందంటారు, లేకపోతే ఏదైనా ఆలోచిస్తుంటే బాగా ఆలోచిస్తున్నారా అని చెప్పగలరు. కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఏమైనా చెప్పగలుగుతారా? మనసులో ఏముందో చెప్పగలిగేటువంటి అంత టెక్నాలజీ ఎవరికైనా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్య స్వరూపి పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు ఆ సంఘానికి, నీ క్రియలు నేను ఎరుగుతున్నావు, నాకు తెలుసు నీ క్రియలు. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, నీ క్రియలన్నీ నాకు తెలుసు అని అంటే మీరేం చేస్తారు అప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు నిలబడటం, లెగవటం, రంకెలు వేయటం, మీరు ఏమి చేసినా కానీ నాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియలన్నీ నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు, మీ క్రియలన్నీ కూడా ప్రభువుకు తెలుసు. అర్థమైందా? మనుషులకి తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం మనుషులకి తెలియకుండానే కొన్ని క్రియలు చేస్తాం. ఎందుకు చేస్తారు? కొన్ని క్రియలు చెప్పకుండానే కొన్ని చెడ్డమైన క్రియలు చేస్తారు చాలామంది. మరి ఎన్ని ఎలా తెలిసిపోతాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలలు కన్నులు వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి అన్నీ తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, నీ క్రియలన్నీ నాకు తెలుసు. చాలామంది అనుకుంటారు, నేను చేసే ఎవడో తెలియట్లేదులే, నేను ప్రార్థనకు వస్తున్నానులే, నా క్రియలన్నీ బాగున్నాయి అనుకొని ఆదివారం వచ్చి మందిరంలో కూర్చోగానే సరిపోద్దా? ఏమండి, క్రియలు బాగోకుండా నువ్వు దేవుని మందిరానికి రావటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయము, ప్రార్థనకు వచ్చేటువంటి వారి క్రియలు ఎలా ఉండాలి? బాగుండాలి. అర్థమైందా? ప్రార్థనకు వస్తున్నావు, ఏం చేయాలి? మీరు ఉదయము సాయంత్రము ప్రార్థన చేసుకోవాలి. ప్రథమ సూత్రాలు ఇవి. ఏమండి, ప్రార్థనకు వస్తున్నారు, ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నారా? చదువు వచ్చిన వాళ్ళు ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతున్నారా? అర్థమైందా? అబద్ధాలు ఆడకుండా ఉండగలుగుతున్నారా? బూతి మాటలు మాట్లాడకుండా ఉండగలుగుతున్నారా? వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండగలుగుతున్నారా? హృదయంలో ద్వేషాన్ని పెట్టుకోకుండా ఉండగలుగుతున్నారా? నీ పొరుగువానిది ఆశించకుండా ఉండగలుగుతున్నారా? క్రియలు, ఇవన్నీ క్రియలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియలు చెడ్డవై, నీ క్రియలన్నీ చెడ్డవైపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒక్కసారి గమనించండి. ఈ సంఘానికి దేవుడు చెప్తున్న మాట, నీ క్రియలన్నీ నాకు తెలుసు. ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ క్రియలన్నీ నాకు తెలుసు. ఒకానొక సమయం వస్తుంది, ఏమండి, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు సన్నిధి ఆసన్నమైన సమయంలో అన్నిటికీ లెక్క చెప్పాల్సిన రోజు ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సంఘానికి అదే అంటున్నాడు. ఇంకొక మాట చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొని నా నామాన్ని ఎరుగనలేదు. ఈ సంఘానికి చెప్తా ఉన్నాడు, మీ క్రియలు తెలుసు, అలాగే మీకు శక్తి కొంచెమే. అర్థమైందా? ఏమంటే అందరికీ శక్తి, భక్తిలో కొంతమంది ఏమో బాగా పాటలు పాడగలుగుతారు, కొంతమంది ఏమో బాగా వాక్యం చెప్పగలుగుతారు, సేవలో బలంగా వాడబడతారు కొంతమంది. ఎందుకంటే వారి వారి తలాంతులను బట్టి దేవుడు వారిని బహుగా ఎలా వాడుకోవాలని అనుకుంటాడో ఆ విధంగా వాళ్ళందరినీ వాడుకుంటాడు. ఏమండి, కొంతమందిని పరిచర్యకే ఎంచుకోవచ్చు, కొంతమందిని కేవలం పాటలకే ఎంచుకోవచ్చు,
ఎందుకంటే నీ సామర్థ్యత, నీ క్యాపబిలిటీ దేవునికి తెలుసు. కాబట్టి ఈ సంఘంతో అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమే. ఏమండి, మీకున్న శక్తి కొంచెమే అవ్వచ్చు. అర్థమైందా? చాలామంది అంటారు, అయ్యా నాకున్నది, నాకు తెలిసింది ఇంతేనయ్యా, నేను ఎంతవరకే ఉంటున్నానయ్యా, నేను ఎంతవరకే ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఎంతవరకే ఉంటున్నాను. ఎందుకంటే నీకున్న శక్తి కొంచెమే. అది దేవునికి తెలుసు. ఏమండి, ఎవరికి తెలిసిద్ది నీకున్న శక్తి కొంచెమని? దేవుడు తెలుసా లేదా? నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. ఈ సంఘానికి అదే అంటున్నాడు, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొని నా నామమును ఎరుగనలేదు. కొంచెం శక్తి ఉన్నా, అర్థమైందా, కొంచెం బలం ఉన్నా నన్ను ఎరుగననలేదు, నేను తెలియదు అని అనలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? క్రియలు తెలుసంట. శక్తి కొంచెం శక్తే అయినా కానీ నేను ఎరుగననలేదు. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అలాంటి సంఘానికి దేవుడు చెప్తున్న మాటలు ఏమిటో చూడండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. అర్థమైందా? ఏమండి, తలుపు తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దాన్ని వేయలేడంట. ఎవరు తలుపు తీసింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును కూడా వేయనేరడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియలను, నీకున్నటువంటి భక్తిని, శక్తిని, దేవుని సమయాన్ని నువ్వు ఎలా కేటాయిస్తున్నావో, ఎలా దేవునికి నువ్వు అప్పచెప్తున్నావో, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు, ఏమంటే మాకున్నటువంటి సమయం కొంచెమే, సరిపోవట్లేదు, మేము బిజీ షెడ్యూల్గా ఉంటున్నాము, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాం, సమయాన్ని కేటాయించలేకపోతున్నాం అని చాలా మంది ఏం చెబుతారంటే నాటకాలు ఆడుతూ ఉంటారు. నిజమండి, నాటకాలు ఇవన్నీ కల్పన కథలు. సమయం దొరకట్లేదు, అందరు దొంగ నాటకాలే. నిజంగా నువ్వు సమయాన్ని కేటాయించాలని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇస్తావంతే. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి నువ్వు ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వాలని తలంచుకుంటే ఖచ్చితంగా ఇస్తావంతే. వద్దు అనుకుంటే ఇవ్వగలుగుతారా? ఏమండి, మీరు ఏదైనా అనుకొని ఒక పని చేయాలని తలంచుకున్నారనుకోండి, చేస్తారా లేదమ్మా? ఏమంటే మీరు ఏదైనా అనుకొని ఒక పని చేయాలో లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకున్నారనుకోండి, చేస్తారా? ఎందుకు? ఈ లోక సంబంధమైనవి కాబట్టి నచ్చితే చక్కగా ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా చక్కగా చేస్తారు. అదే ప్రార్థన చేయాలనుకోండి, ఏమనుకుంటారు? అబ్బా అలిసిపోయాంలే, పని ఎక్కువైందిలే, లేకపోతే టైం లేదులే. చాలా మంది అలా సాకులు చెప్పుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త. దినములు చెడ్డవే. ఏ రోజు ఏ సమయము ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మానవుని ఆయుష్ కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోద్ది. ఇవాళ ఉన్నోడు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నోడు ఎల్లుండి ఉండకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా బ్రతుకుతున్నాం అన్నది ముఖ్యం. ఏమండి, పంది బ్రతుకుతుంది, మనుషులు కూడా బ్రతుకుతున్నాడు. ఏమండి, ఏమన్నా తేడా ఉందా? తేడా ఉండాలి. మనిషి జీవితానికి, పశువుల జీవితానికి తేడా ఉన్నట్లే మన జీవితాల్లో కూడా తేడా ఉండాలి. దేవుడు తన పోలిక చొప్పున, తన నిర్మాణంలో మనల్ని ఉంచినప్పుడు మనం ఏం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్రియలను నువ్వు కాపాడుకుంటున్నావా? క్రియలు బాగున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రార్థనకు వస్తున్న మీ అందరికీ నీ క్రియలు బాగున్నాయా? చాలా మంది క్రియలు ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డ వలె. ఏమండి, మురికి గుడ్డలు చూస్తే ఎలా ఉంటాయి? బాగుంటాయా? చక్కగా ఉంటాయా? మురికి గుడ్డ వలె ఉన్నాయి వారి క్రియలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నీ చూస్తున్నాడు, నీ క్రియలన్నీ చూస్తున్నాడు, నీ మనసులో ఆలోచించుకునే ఆలోచనలు చూస్తున్నాడు. నువ్వు వ్యర్థంగా పలికే ప్రతి వ్యర్థమైన మాటను వింటున్నాడు. నువ్వు వ్యర్థంగా చూస్తున్న ప్రతి చూపులను కూడా ఆయన్ని గమనిస్తా ఉన్నాడు. జాగ్రత్త.
ఈ సంఘానికి అదే చెప్తున్నాడు. నీ క్రియలు అర్థమైందా? నీ శక్తి కొంచెమై ఉన్నాను కానీ నన్ను ఎరగనని అనలేదయ్యా, షబాష్. అర్థమైందా? పొగుడుతా ఉన్నాడు. నీకున్న శక్తి కొంచెమే, నువ్వు కొద్దోడివే, చిన్నవాడివే, నీ సామర్థ్యం. తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదాల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేస్తాను. ఈ సంఘానికి చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే, యూదులు కాకనే, అర్థమైందా? యూదులు కాకనే యూదులని అబద్ధమాడేటువంటి వారు ఉన్నారు. వారిని నీ దగ్గరికి పంపిస్తా, నీకు నమస్కారం చేపిస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, అర్థమైందా? ప్రేమించితనని తెలుసుకున్నట్లు ఇవన్నీ చేస్తాను నీ దగ్గరికి. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఏం చెబుతున్నాడు? యూదులు కాకనే యూదులని అబద్ధమాడుచున్న వారిని ఎక్కడికి పిలిపిస్తాడు? క్రియలు బాగున్న వాళ్ళ దగ్గరికి. అర్థమైందా? శక్తి కొంచెమే ఉండి దేవుణ్ణి ఎరుగనన్న వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వస్తారు? చూడండి, వారు వచ్చి నీ పాదాల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నట్టు తెలుసుకున్నట్లు చేస్తాను. ఎక్కడికి వస్తారు వాళ్ళు? పాదాల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారు. అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని అప్పుడు తెలుసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అలా చేయగలుగుతాడు. అది ఆయనకే సాధ్యము. ఆయన లోకమును ప్రేమించుతున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏమైనా భేదం ఉందా? ప్రార్థనకు వచ్చేవారిని ప్రేమిస్తున్నాడు, ప్రార్థనకి రాని వారిని ప్రేమిస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు ప్రార్థనకు వచ్చే మమ్మల్నే ప్రేమిస్తున్నాడేమో యేసుక్రీస్తు అనుకుంటారు కొంతమంది. అది మీ బుద్ధిహీనత. ప్రార్థనకి రాని వారిని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. ఏమండి, మంచి వారి మీదే వర్షం కురుస్తుందా? వర్షం వస్తే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మీదే కురుతుందా? అమ్మా, ఎండ మీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మీదే పడుతుందా? చలి మీ ఒక్కరికే పడుతుందా? అందరికీ సమానంగానే ఉంటుంది, ప్రార్థనకి వచ్చినా రాకపోయినా. ఎందుకంటే ప్రేమమూర్తి ఆయన లోకాన్ని ప్రేమించాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో లోపం లేదండి. ఏమంటే, మనకు నచ్చిన వాళ్ళతో అయితే కాసేపు ఎక్కువసేపు ప్రేమగా మాట్లాడతాం. అర్థమైందా? లేకపోతే వాడికి ఫ్రెండ్షిప్ బాగున్నంతసేపే వాడి మీద ప్రేమ. వాడు మనకి ఏదైనా చెడు చేశాడు అనుకోండి, ప్రేమ ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని నైజం అది, మనిషి బుద్ధి అది. కానీ దేవుడు అలా కాదు. ఇస్కరియోతు యోధా కూడా శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. ఆయన అప్పగించే వ్యక్తి ఆయనే అని తెలిసినా కూడా శిష్యులతో సమానంగానే ప్రేమించాడు ఆయన. చూసారా, ప్రేమలో లోపం ఉందా? శత్రువు నీతో ఉన్నాడు అనుకోండి, మిత్రులాగా చూడగలుగుతావా? అంత ప్రేమను అందించగలుగుతావా? ఏమంటే, ఈడు నిన్ను చంపేవాడు నీ పక్కనే ఉన్నాడు అని అనుకో, ఏం చేస్తావు? ఆడు నిన్ను చంపే లోపల వాడిని నువ్వు చంపేస్తావు కూడా. నిజమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మానవుని బుద్ధి. కానీ ప్రభు మనసు అది కాదు. ఆయన అలాంటి వాడు కాదు. ఆయన చంపేవాడు పక్కన ఉన్నా కానీ ప్రేమను సమానంగా పంచాడు ఆయన. దయ కలిగిన వాడు ఆయన, క్షమించగలిగిన వాడు ఆయన, ప్రేమామూర్తి. ఈరోజు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ క్రియలు దిద్దుకోండి, మార్చుకోండి, మంచి క్రియలు కలిగిన వ్యక్తులుగా ఉండండి. మీ శక్తి తెలుసు ఆయనకి, మీరు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసు ఆయన, అన్నీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడు తెలుస్తాయి? ఏమండి, ఎప్పుడు తెలుస్తుంది? పిల్లవాడు పరీక్ష రాశాడు అనుకోండి, రిజల్ట్స్ రాకముందే రిజల్ట్స్ అర్థమైద్దా? పరీక్షలు రాసినాక సంవత్సరం చివరిలో వీడు పాస్ ఆ ఫెయిల్ అప్పుడు తెలిసిపోద్ది. ఒక జాబ్కి వెళ్ళామనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత తెలిసిద్ది మీకు వస్తుందా రాదా అని. వెయిట్ చేయాల, సమయం ఉంటుంది. కొన్నిటికి కాలము సమాధానం చెప్తా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా మనము ఎదురు చూడాలి. అందుకే అంటున్నాడు చూడండి, ఇంకొంచెం ముందుకొద్దాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి
రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా, నేను నిన్ను కాపాడుతా. ఎవరైనా అంటే మీకు ఎలా ఉంటుంది? నీకేం పర్లేదు, నీకేదైనా ఇబ్బంది అయితే నేను నిన్ను కాపాడుతానని అన్నాడు అనుకోండి, మీకేం వస్తుంది? ధైర్యం వస్తుందా? అరే మీకు ఏమైనా భయం వచ్చి భయపడ్డారనుకోండి, నేనున్నా మీకు, మిమ్మల్ని నేను కాపాడతా అన్నా అనుకోండి, ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి, ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఆయన చెప్తున్న మాటలు ఎందుకు తెలుసా? నీవు నా ఓర్పు విషయమే వాక్యాన్ని గైకొంటివి. ఓర్పు విషయంలో కూడా నా వాక్యాన్ని గైకొన్నావు. ఏమండి, ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఓర్పుగా ఎప్పుడు ఉంటాం? ఎవరైనా చెప్పండి. ఓర్పుగా ఎప్పుడు ఉంటాం? అమ్మా, ఓర్పుగా ఎప్పుడు ఉంటాం? ఎప్పుడుండ్రా? ఎప్పుడు ఓర్పుగా ఎప్పుడు ఉంటాం? ఏ సందర్భాల్లో చెప్పాలి? అలాగే పక్కన చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఉండదు చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. ఏం చెప్తుంది ఇక్కడ? పరీక్ష ఓర్పును పుట్టిస్తుందంట. పరీక్షలు ఎప్పుడు వస్తాయి? ఏమండి, భక్తి జీవితంలో పరీక్షలు ఎప్పుడు వస్తాయి? నిజమైన భక్తి చేసినప్పుడు పరీక్షలు వస్తాయి. ఏమంటే నిజంగా నువ్వు ఇవాళ నుంచి నేను సాయంత్రం నుంచి ప్రార్థన చేయాలండి, ఇంకేళ్ళ నుంచి నేను అన్నీ వదులుకోవాలి, ఇవాళ నుంచి చెడ్డవాటినన్నింటినీ కట్ చేసి చక్కగా ఈ రోజు నుంచి బైబిల్ చదవాలి, నేను ప్రారంభించాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీకు స్టార్ట్ అయిపోద్ది. వెంటనే ఏం స్టార్ట్ అయింది? సాతాను కూడా అలా చేయకుండా నీకు పరీక్ష పెడతాడు. అదే టైంలో వేరే పని పెడతాడు నీకు. అదే టైంలో నీ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో నిన్ను వేరే మార్గానికి నడిపిస్తూ ఉంటాడు. ఇది కూడా మంచిదే, కరెక్టే. అప్పుడు పరీక్ష పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా నువ్వు నిలబడు ఆ పరీక్షలో. ఆ పరీక్ష వల్ల నువ్వు ఓర్పు పొందుతావు. ఓర్పు వస్తుంది. చాలా మందికి ఓర్పు ఉండదు, వెయిట్ చేయలేరు ఎక్కువ శాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటా ఉన్నాడు చూడండి, అందుకే అంటున్నాడు ఆయన, ఓర్పు విషయమే వాక్యాన్ని గైకొంటివి కనుక నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధనా కాలములో నేను నిన్ను కాపాడెదను. శోధనా కాలం అంటే ఏం రాసింది చూడండి. శోధన గడియల్లో, శోధన వచ్చేటువంటి ఆ గడియలు. శోధనలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే కానీ నేను చెప్పింది. ఎప్పుడు వస్తాయి శోధనలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఏం సెలవిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే ఆయన, రాబోవు శోధనా కాలములో నేను నిన్ను కాపాడతా. ఎప్పుడు? రాబోవు శోధనా కాల సమయంలో నేను నిన్ను కాపాడతా, శోధన గడియ నుంచి నిన్ను తప్పిస్తా. తప్పించాలి అంటే, కాపాడాలి అంటే మనం ఎలా ఉండాలి? ఏమండి, బాగా ఆలోచించండి. ఎలా ఉండాలి? తప్పించబడాలి, కాపాడబడాలి అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ప్రారంభంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఏమండి, సత్యమును మాట్లాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి ఆ దేవుడు ఎలా ఉన్నాడో మనము కూడా ఆ రూపంలోనికి రావాలి. సత్యాన్ని మాట్లాడాలి. ఏమండి, సత్యపు మాటలు పలుకుతున్నారా? నిజం చదువుతున్నారా, అబద్ధం చదువుతున్నారా? స్కూల్లో, ఇంట్లో అబద్ధాలు ఆడుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డారా, అబద్ధాలు ఆడద్దు. సాతాను అబద్ధాలు మాట్లాడేటట్లుగా చేస్తాడు. దేవుడు సత్య స్వరూపి చెప్పు సంగతులు, సత్యాన్ని మాట్లాడే దేవుడు. సత్యమనే మనం మాట్లాడాలి. పరిశుద్ధమైన దేవుడు. మనం పరిశుద్ధంగా ఉండి మన క్రియలు అన్ని బాగా ఉంటే శోధన కాల సమయమందు దేవుడు మనల్ని
తప్పిస్తాడు. శోధన సమయంలో నిన్ను తప్పిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా నీ క్రియలు అన్ని జాగ్రత్తగా, నీ భక్తిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే శోధన కాల సమయమందు, ఇబ్బందుల్లో, అనుకోని పరిస్థితులు జరిగినప్పుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు అంతే. ఏమండి, కొన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించబడ్డా నేను. ఎలా తప్పించబడ్డాను అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా పరులటువంటి వారి ప్రార్థన వల్ల, దైవ సేవకుల ప్రార్థనల వల్ల, చాలామంది సంఘస్థులు మీరు చేసేటువంటి ప్రార్థనల వల్ల కొన్ని శోధనల నుంచి తప్పించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ సంఘానికి అదే చెప్తా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చేద్దాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏం చెబుతున్నాడు? నేను త్వరగా వస్తా, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి చెప్తున్న మాటలు. ఏ సంఘం ఇది? సంఘం పేరేంటి? ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘం? ఫిలదెల్ఫియా సంఘం. ఎలా ఉంది ఈ సంఘం? క్రియలు బాగున్నాయా? వాళ్ళకున్న శక్తి కొంచెమే, అర్థమైందా? అయినా ప్రభువుని ఎరుగున అనలేదు వాళ్ళు. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని ఏం చేస్తాడంటే, శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తా, శోధన గడియలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తప్పిస్తానని ఈ సంఘానికి రాయమని ఎవరికి చెప్పాడు? ఏమండి, ఎవరికి చెప్పి రాయిస్తున్నాడు? యోహాను పద్మాసు దీవిలో ఆయన రాస్తున్నాడు ఈ సంఘానికి, ఫిలదెల్ఫియా సంఘానికి. ఇదిగో ఈ సంఘం ఎలా ఉంది, ఈ సంఘాన్ని ఎలా చేయబోతున్నా, ఈ సంఘం క్రియలు ఎలా ఉన్నాయి, ఇదిగో మీకున్న శక్తి కొంచెమైనా కానీ నన్ను ఎరుగనని అనలేదు కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నా. ఏమంటే నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. అరే అబ్బాయి, అరే మీ మాస్టరు ఇప్పుడే వస్తున్నారా, మీరు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి రా అన్నాడు అనుకోండి, వచ్చిందాక అంతే ఉంటారా? ఉండరా? ఎందుకు ఆగలేరు అంతసేపు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతం వరకు సహనము కలిగి ఉండాలి. మనము ప్రార్థనకు వచ్చే వాళ్ళని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఈ ఒక్క ఆదివారానికే కాదు, లేకపోతే ఏదో ఒక నెలకి, ఒక సంవత్సరానికి భక్తి అలా కాదండి. అంతం వరకు నువ్వు సహనం కలిగి ఉండాలి. మరణంతం వరకు నువ్వు నమ్మకంగా ఉంటేనే అప్పుడే నువ్వు రక్షించబడతావు. లేకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసి నటించేసి, ఏదో సినిమాలో వాళ్ళ గలక ఒక సంవత్సరం సినిమా చేసి నటించినట్లుగా భక్తి చేసి నువ్వు నటించగానే నువ్వు చక్కగా వెళ్ళి పరలోకంలో కూర్చోవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతం వరకు ఎవరైతే సహనము కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. అందుకే ఆయన అంటున్నాడు, నీకు కలిగినది ఏదైనా గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోనండి. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను అండి. ఏమండి, మీకు కలిగిన దాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే జయించువానికి నేను అన్ని ఒక స్తంభంగా నిలబెడతా. స్తంభం ఎలా ఉంటుంది? గాలి వాన వస్తే ఊగిపోద్దా? ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. గాలి వాన ఎన్ని వచ్చినా కానీ ఒక స్తంభం ఎలా నిలబడిద్దో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు అలా నిలబెడతాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నీ క్రియలు బాగుంటే, నీ ప్రవర్తన అంతా బాగుంటే ప్రభువు నిన్ను అలా చేస్తాడు. ఎవరిని? జయించు వాణిని. దేవుని ఆలయంలో, ఇక్కడ కాదండి. ఏమంటే ఇక్కడ స్తంభంగా కాదు. చాలా మంది ఇక్కడ స్తంభాలు ఎత్తుంటారు, అది కాదండి, ఆ స్తంభాలు కాదు. దేవుని ఆలయంలో వాళ్ళని స్తంభాలుగా చేస్తాడు. ఉంటారా? అంత ధన్యత కావాలా? అంత అదృష్టం అండి. దేవుని ఆలయంలో స్తంభాలుగా ఉండటమా ఎంత గొప్ప ధన్యత! ఆయన మందిర ఆవరణంలో ప్రవేశించడమే గొప్ప ధన్యత. అలాంటిది నిన్ను ఏం చేస్తా అన్నాడు? స్తంభాలుగా నిలబెడతా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇంకొంచెం ముందుకు వద్దాం. అందులో నుండి వారికి మెదడు ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన
యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆ సంఘానికి ఇంకొన్ని మంచి మంచి బిరుదులు చూసారా? ఏం చెప్తున్నాడు? పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, అలాగే నూతనమైనటువంటి యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. ఈ ధన్యత, ఈ భాగ్యం నీకు కావాలా? ఏమండి, చాలామందికి ఏం కావాలి? ఈ లోకంలో ఘనత కావాలి, ఈ లోకంలో ఐశ్వర్యం కావాలి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కావాలి, పొగడ్తలు కావాలి, అందరూ పొగడాలి. ఏమండి, అందరు పొగిడితే బాగుంటుందా? అందరు పొగిడి నువ్వు పోయిన తర్వాత నిన్ను తిట్టుకుంటే బాగుంటుందా? చాలామంది ఇలానే ఉంటుంది. మనిషి ఉన్నంతసేపు చక్కగా పొగిడి మనిషి పోయినాక తిడతా ఉంటారు. వీళ్ళు ఇట్టంటోళ్ళు, వీళ్ళు ఇట్టంటోళ్ళు రా, వీళ్ళు అది ఇది అని చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితం కావాలా? ఈ లోకంలో నిన్ను అసహించుకున్నా, తిట్టినా, లేకపోతే నిన్ను ఎగతాళి చేసినా, ఏదన్నా పట్టించుకోవద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో మనకి ఘనత కావాలని, పరలోకంలో మనకి భాగ్యాలు కావాలని, పరలోకంలో మనం ఇలా ఉండాలని ఎవరైతే ఉండి నిశ్చయించుకుంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఒక్క వ్యక్తికే కాదండి, అందరికీ. ఎవరైతే ఉండాలని తలంచుకొని తన మనసులు నిశ్చయించుకుంటారో వారందరికీ ఇలా జరిగిపోద్ది అంతే. చూడండి ఇంకొంచెం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, చెవిగలవాడు వినుగాక. చెవులున్నాడు అందరు విన్నారా? ఏమన్నా విన్నారా? ఏం చెప్పారు ఇప్పుడు దాకా? ఏ సంఘానికి చెప్పారు? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి. అర్థమైందా? ఎవరు రాశారు ఉత్తరము? యోహాను పద్మాసు దీవిలో ఉండి సంఘానికి రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ పరిస్థితి చూశారుగా ఎలా ఉంది? సంఘ పరిస్థితి, ఈ సంఘంలో వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకో. ఈ సంఘానికి వస్తున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? నీ క్రియలు బాగున్నాయా? నీ శక్తి కొంచెమైనా కానీ జాగ్రత్తగా దేవుణ్ణి ఎరుగననకుండా జాగ్రత్తగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సంఘం వాళ్ళు ఎలా అయితే నమ్మకంగా ఉన్నారో ఆ సంఘాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో అన్నీ రాశాడు. కాబట్టి నీవు కూడా అలా ఉంటే, నీవు కూడా అలా జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నీ జీవితంలో కూడా ఎలాంటి కార్యాలు చేస్తాడు. అందుకే ఆయన ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడి, తలకి మొళ్ళకిడ్డాన్ని గుచ్చించుకొని, చేతులకు మేకులు కొట్టించుకొని, శరీరం అంతా కోడాలతో కొట్టించుకున్నాడు. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమించాడు. కాబట్టి నీకోసం నా కోసం ఆయన తన విలువైన ప్రాణాన్ని అర్పించాడు. ఇక్కడ మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎవరు? చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మరణపు ముళ్ళను విరిచిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. పరిశుద్ధుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ కలిగినటువంటి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నీ క్రియలు మార్చుకో ఇప్పటికైనా. నీ శక్తి కొంచెమైనా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు దేవుణ్ణి ఎరుగననకుండా ఉండు అంతే. కొంచెం భక్తి అయినా చెయ్యి, చేతనైనంత భక్తి అయినా చెయ్యి, కానీ పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు. నీ క్రియలు, నీ మాటలు, నీ ప్రవర్తన సమస్త విషయంలో దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే, వాక్యంలో ఒకే మాట ఉంది, చెప్పి ముగిస్తాను. నమ్మకంగా ఉండేవాడికి మెండైన దీవెనలోని వాక్యం సెలవిస్తుంది. అర్థమైందా? నమ్మకంగా ఉన్నారనుకోండి, మెండైన దీవెనలు. ఎక్కడా? మందిరానికి రాగానే నమ్మకంగా మీరు అప్పుడు దాకున్నా మీకు ఇక్కడ దీవెనలు రాకపోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో గ్యారెంటీగా వస్తాయి. ఇక్కడ ఆశీర్వాదాలు రాకపోయినా, ఇక్కడ మీకు అభివృద్ధి లేకపోయినా
పరలోకంలో మెండైన దీవెనలు మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వాక్యాన్ని నమ్మితే, ఈ వాక్యం మీద విశ్వాసం ఉంచితే, మీరు ఎక్కడున్నా తలలో ఉంచితే మనస్ఫూర్తిగా ఒకసారి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.